హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ట్రంప్ టారిఫ్స్ ఇప్పుడు భారత్‌ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద విషయంలా తయారైంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌తో సెకండ్ టైమ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంత సత్సంబంధాలు చూపించే అట్మాస్ఫియర్ కనిపించట్లేదు. అయితే ట్రంప్ వేసినటువంటి అదనపు సుంకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా భారతీయ వ్యవసాయ రంగాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయి? భారత వ్యవసాయ రంగాన్ని ఎలా సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి? ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులపై కొన్ని సడలింపులు ఇచ్చినా పూర్తిగా ఫ్రీ మార్కెట్‌ని ట్రంప్ ఎక్స్‌పెక్ట్ జేయడం. ఇదంతా కూడా ఓవరాల్‌గా ఇండియన్ అగ్రికల్చరల్ ఎకానమీని, ఓవరాల్ ఎకానమీని ఎలా డిస్టర్బ్ చేయబోతుంది? ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? మనకేమైనా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి గారున్నారు. నరసింహారెడ్డి గారిని అడిగి ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, ముందు ఈ ట్రంప్ విధించినటువంటి ఈ సుంకాలన్నవి ఒక టెంపరరీ బేస్‌గా చూస్తున్నారా? ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా, లేకపోతే ఇదొక చాలా ఎక్కువ కాలం కొనసాగేటువంటి ప్రక్రియ అనిపిస్తుందా మీకు? బట్ మనకు ట్రేడ్ రిలేషన్స్‌లో నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ బట్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, పర్టికులర్లీ 1990 నుంచి WTO గురించి డిస్కషన్స్ మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ రిలేషన్స్ను ఒక రూల్ బేస్డ్గా ఎవాల్వ్ చేయాలనే పరిస్థితి. అంటే వేల కొద్ది కమాడిటీస్ ఉండే ట్రేడ్ను ఒక్కొక్క దేశానికి 10,000 మోర్ దాన్ 10,000 యూనిట్స్ ఉంటుంది. కమాడిటీస్ ఎక్స్పోర్ట్ చేసేది కానీ ఇంపోర్ట్ చేసేది కానీ, అటువంటి వాటికి రూల్ బద్ధంగా గ్లోబల్ సిస్టమ్ను ఎలాగ తయారు చేస్తుంది అనే క్వశ్చన్స్ ఉండేటప్పుడు మామూలుగా గ్రూప్ చేస్తాం. నార్మల్గా డిఫరెంట్ సెక్టర్స్ అని గ్రూప్ చేసి, ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ, దాంట్లో రకరకాల హెవీ ఇండస్ట్రీ, లైట్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ WTOలో ముందుకు వచ్చినామంటే WTO 90లో చర్చలు మొదలైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ రెగ్యులేషన్ రూల్స్ ఎలా ఉండేదంటే ఓన్లీ గుడ్స్ ట్రేడ్స్ పైన ఉండేది. వస్తువుల ఎగుమతి దిగుమతులకు ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ ఉండేది. అయితే WTO వచ్చిన తర్వాత సర్వీసెస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఇంకా కాంప్లెక్స్ అయినది. అటువంటి కాంప్లెక్స్ సిస్టమ్ను అల్టిమేట్గా సిరీస్ ఆఫ్ నెగోసియేషన్స్ తర్వాత ఒక WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని వచ్చింది. దాంట్లో కొన్ని నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతుంది దేశాల మధ్య. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ వ్యాపారం దేశాల మధ్య జరిగినప్పుడు దేశాలన్నీ ఒకటే లెవెల్లో అభివృద్ధి చెందినవి కాదు. కాబట్టి అభివృద్ధి చెందే దేశాలు, లెట్స్ సే మనం రఫ్లీ టూకీగా మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనుకున్నప్పుడు వాటికి కొన్ని కన్సెషన్స్ ఉంటాయి. ఆ దేశాల్లో కూడా కొన్ని సెక్టర్స్కు, ఉదాహరణకు ఆ దేశానికి చాలా ముఖ్యమైన సెక్టర్స్, ఫుడ్ సెక్యూరిటీ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఎగ్జామ్షన్స్ ఉంటుంది. ఒక లెవెల్లో ఎగ్జామ్షన్ ఏముంటుందంటే రిలేటివ్లీ లెస్ డెవలప్డ్ కంట్రీస్, రెండో లెవెల్లో అత్యవసరమైన వస్తువులు వాళ్లకు, అటువంటి దానిపైన ప్రపంచవ్యాప్తంగా ఒక రూల్ ఉండేదానికి కాదు, ఎగ్జామ్షన్స్ ఉంటుంది. అటువంటి ఎగ్జామ్షన్స్లో అగ్రికల్చర్ చాలా ముఖ్యమైన ఎగ్జామ్షన్ ఉండేది. సో ఆ రూల్ బేస్డ్ చట్టంలో కూడా చాలా మనకు అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్లో కూడా చాలా రోజులు నెగోసియేషన్ జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రికల్చర్ చాలా తక్కువ మందికి ఉపాధి కల్పించేది. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళ దేశం ఆదాయంలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 2% ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ దేశంలో ఉద్యోగాల్లో 2% ఉంటుంది. దానికి ఆపోజిట్గా మనలాంటి దేశాలు తీసుకుంటే అగ్రికల్చర్లో డిపెండెన్స్ 50% వరకు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 47% ఈ రోజుకి కూడా ఉన్నది అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ దేశం, వాళ్ళది 2% ఉన్నప్పుడు. అదేవిధంగా ఉత్పత్తులు వచ్చినప్పుడు మన షేర్ దేశంలో
జాతీయ ఆదాయంలో జీడిపిలో 17-16 వరకు ఉంది మన అగ్రికల్చర్ సెక్టర్. అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుందంటే దాంట్లో ఆహార ధాన్యాలు, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది చాలా ముఖ్యమైనవి. మన ప్రొడక్షన్ లెవెల్స్ మన మన దేశంలో స్టేట్ సపోర్ట్ అంటే సబ్సిడీస్ అవి ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి కంపేర్ చేస్తే. వాళ్ళకి హెవీగా సబ్సిడీ ఇచ్చే శక్తి ఉన్నది, వాళ్ళు నిలబెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు అమెరికాలో 2% అగ్రికల్చర్ దేశం ఆదాయంలో ఉండేటప్పుడు 2% ఎంప్లాయ్మెంట్ ఉండేటప్పుడు దేశంలో, అటువంటి దేశంలో కూడా వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీ చాలా ముఖ్యం కాబట్టి ఆహార ధాన్యాలు, వీట్ అండ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ కమాడిటీస్ పైన హెవీ సబ్సిడీస్ ఇస్తారు. మిగతా కమాడిటీస్ పాలు, డైరీ సెక్టర్ కూడా, బికాస్ దే ఆర్ వెరీ ఎసెన్షియల్. అన్ని కంట్రీస్ ప్రొటెక్ట్ చేసుకుంటాయి వాళ్ళ ఆహార సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ. సో ఈ విధమైన WTO నుంచి ఇప్పుడు మోడీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ కొంత నెగ్లెక్ట్ చేసి తనే సొంతంగా కొంత ముందుకెళ్ళే స్థితికి వచ్చినది. ఆయన ఏ అగ్రిమెంట్ను ఒప్పుకోవడం లేదు. ఆయన ఒకటే చూద్దామంటే ఒక దేశానికి మేము ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత ఇంపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన చూడడం అంటే అమెరికా అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్ కోర్స్ చైనా నుంచి విపరీతంగా ఇంపోర్ట్స్ చేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ఉంది. వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ అనేది $ట్రిలియన్స్ ఉండేది. అంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏది చీప్గా దొరుకుతుందో డ్యూటీ లేకుండా తెప్పించుకొని ఒక లెవెల్ ఆఫ్ హై కన్సంప్షన్ లెవెల్స్ ఎంజాయ్ చేస్తున్నారు అమెరికాలో. ఆ యాంగిల్ నుంచి చూడకుండా ఆయన చూసేది ఏమంటే మా దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ, ఇతర దేశాల నుంచి మేము ఇన్ని రోజులు విపరీతంగా ఇంపోర్ట్ చేసుకున్నాం, దానివల్ల మేము చాలా డెఫిసిట్లో ఉన్నాం, మా ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా వరకు వేరే దేశాలకు వెళ్ళిపోతా ఉంది. ఆ డెఫిసిట్ని పూర్తి చేసుకునేదని కానీ ఆయన కొత్త రూల్ తీసుకొచ్చినాడు, రెసిప్రోకల్ టారిఫ్ అంటాడు ఆయన. ఆయన అనడం ఏమంటే రెసిప్రోకల్ టారిఫ్ అంటే మేము ఎంత ఎక్స్పోర్ట్ చేస్తామో మీరు దానికన్నా ఎక్కువ చేయకూడదు, లేకపోతే ది రివర్స్ ఈస్ వేరే దేశాల నుంచి మాకు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మేము ఆ దేశాలకు అంత ఎక్స్పోర్ట్ చేస్తాం. అది ఆయన రెసిప్రాసిటీ అనేది. ఉదాహరణకు మన దేశం నుంచి అమెరికాకు 2024లో $90 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగినది. అయితే మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎంత $40 బిలియన్ ఉంటుంది. ఆయన చెప్పడం అంటే మీరు 90 చేస్తున్నారు, మిలియన్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా $90 బిలియన్ చేస్తాం. అది చేసేదానికి మీరు అడ్డం పెడతా ఉన్నారు, మీరు మీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా మీరు ఎక్కువ డ్యూటీలు ఇస్తా ఉన్నారు, అందువల్ల మీరు డ్యూటీలు తీసేస్తే మేము కూడా మీకు ఎక్స్పోర్ట్ చేస్తాం. డ్యూటీలే నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు మీరు చెప్పిన దాంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వాళ్ళకి అమెరికా వాదన ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ కాబట్టి వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎక్కువ వెళ్ళకుండా ఉండడానికి రెసిప్రోకల్ ట్యాక్సెస్ వేశారన్నారు. అంటే మొత్తం అన్ని గూడ్స్ కి ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ పడదు, ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్ వస్తుందో ఆ క్వాంటిటీ వరకు ఫ్రీ ఆఫ్ ట్యాక్సెస్ లేకపోతే మొత్తం ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలి? మొత్తం ఆయన ఫర్ ఇన్స్టెన్స్ ఈ మన ట్రేడ్ నెగోషియేషన్ లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏమంటే ముందు ప్రతి ట్రేడ్ ఇప్పుడు మనకు యునైటెడ్ కింగ్డమ్ తో ఒక అగ్రిమెంట్ ఉన్నది, FTA అంటాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, రీసెంట్ గానే జరిగినది. దాంట్లో ఏమున్నది, అన్ని డిస్కషన్స్ తర్వాత కొన్ని సెక్టర్స్, ఇప్పుడు అగ్రికల్చర్ ఎగ్జామ్ చేస్తున్నారు దాంట్లో, డైరీ, అగ్రికల్చర్, అలాగే ఫార్మస్యూటికల్స్ ఎగ్జామ్ చేస్తున్నారు. అంటే అలా కొన్ని సెక్టర్స్ ఎగ్జామ్ట్ ఉంటుంది. బట్ ట్రంప్ ప్రపోజల్లో గంపగుత్తిగా అంటారంటే టోటల్ ఆయన బ్లాంకెట్గా, ఆయన కోర్స్ బ్లాంకెట్గా కూడా కొన్ని సెక్టర్స్ హీ వాంట్స్ టు ఎగ్జామ్, దట్స్ కంప్లీట్గా ట్రేడ్లోని నెగోషియేషన్ రాకుండా, బట్ నెగోషియేట్ చేసే దాంట్లో అన్నిటినీ ఒకటిగా ట్రీట్ చేస్తాడు ఆయన.
అందువల్ల టోటల్ చూస్తాడు కానీ ఆయన సెక్టర్ వైజ్ కూడా చూస్తాడు. సెక్టర్ వైజ్ చూసిన తర్వాత టోటల్ చేస్తాడు. అంటే ఆయనకు ఏ సెక్టర్లో అయితే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉందో, ఏ సెక్టర్లో అయితే అమెరికన్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నదో దానిపైన ఎక్కువ శ్రద్ధ ఆయనకి. అటువంటిది చేసినప్పుడు ఉదాహరణకు మన దేశం లాంటిది చాలా ఇది ఉంటుంది. మనం అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ చాలా తక్కువ చేసుకుంటాం ఈ ప్రపంచంలో నుంచి, ఎక్కడి నుంచి అయినా సరే, అమెరికా నుంచి కూడా. దాని తర్వాత రావచ్చు దానికి. అది మీరు అడిగిన ప్రశ్నకు సెక్టర్ వైజ్ నెగోసియేషన్ జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో. బట్ సెక్టర్ వైజ్ ఈక్వలైజేషన్ కావాలనడం వీలు కాదన్నిట్లో. దాంట్లోనే ఆయన ఓకే ట్రంప్ అబ్జెక్షన్స్ దానికి ఉంటాయి. నరసింహారెడ్డి గారు, ఇంకొక క్వశ్చన్. అమెరికా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ట్రేడ్ డెఫిసిట్ లో ఉంటుంది ఏ కంట్రీతో అయినా సరే. ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ చేసే తక్కువ. ఈ నేపథ్యంలో కేవలం డాలర్ పవర్ వల్లే అమెరికాకి ఇంత సాఫ్ట్ పవర్, ఏదైతే శాంక్షన్స్ వేయడం కానీ ఇవి కానీ. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ తక్కువైనప్పుడు ఎందుకు వై ద వరల్డ్ ఈజ్ అనేబుల్ టు ఫైట్ అగైన్స్ట్? అంటే దాని డాలర్ కరెన్సీ ప్రభావం వల్ల, దానికి ఉన్నటువంటి టెక్నాలజికల్ పవర్, దేని వల్ల అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం ప్రపంచం కూడా, ఎదురు తిరిగి చెప్పలేనంత స్టేజ్కి. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్? అంటే ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒక స్టెప్ అవుతుంది డాలర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, మనం $90 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే, 40 బిలియన్స్ ఇంపోర్ట్ చేస్తే, మనకేదో అమెరికా మనకు ఒక $50 బిలియన్ ఎక్కువ ఇచ్చినట్టు. బికాస్ మనం ఇంపోర్ట్ చేసుకోలేదు, ఆయన డెఫిసిట్ కాబట్టి. అలాగ ఉండదు. అమెరికా అది చాలా సటిల్గా ఉంటుంది. ఉదాహరణకు వాళ్ళు హెవీగా ఆర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు, అది మామూలు లెక్కలకి రాకుండా పోతుంది. హెవీగా రాయల్టీస్ వస్తుంది, వాళ్ళు పెట్టిన కంపెనీకి మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పేమెంట్స్ ఉంటాయి, చాలా పేమెంట్స్, ఫైనాన్షియల్ పేమెంట్స్ దాంట్లో నుంచి. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ తీసుకున్నప్పుడు ఇన్ఫ్లో అవుట్లో తీసుకుని అమెరికా ఆల్వేస్ ఇస్ ఎ సర్ప్లస్. బట్ కాకపోతే ట్రేడ్ అకౌంట్ తీసుకున్నప్పుడు డెఫిసిట్ కనబడుతుంది. బట్ వేరే చోట తీసుకున్నప్పుడు ఆ డెఫిసిట్ కూడా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఒక కంఫర్ట్గా వాళ్ళ దేశంలో కొన్ని చిన్న చిన్న టెక్నాలజీ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, చేతి పని చేసేది మనుషులు, వాట్ వీ కాల్ as లేబర్ ఇంటెన్సివ్ ఉండేది, వాళ్ళు చేసేదానికి అవసరం లేదు కాబట్టి వాళ్ళు దానిపైన డిపెండ్ అయ్యి విపరీతంగా తెచ్చుకున్నారు. దానికి ఇంకొక సైడ్ ఏమంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ కన్సంప్షన్, ఇవన్నీ చీప్గా జరిగిపోయినది. ఇప్పుడు మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు డ్యూటీ లేకుండా తీసుకున్నప్పుడు, ఆయన మెయిన్ కంప్లైంట్ ఈజ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఉందనుకోండి, వాళ్ళు డ్యూటీస్ ఏమి వేయరు ఎక్కువగా. సో దే టేక్ ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ డ్యూటీ. అంటే ఏమని అర్థం? వాళ్ళ కన్జ్యూమర్స్ చీప్గా దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడ మంచి సరుకు ఉందో అవన్నీ వాళ్ళకి సప్లై అయ్యేది. వెజిటబుల్స్ కానివ్వండి, ఫిష్, ప్రాన్స్ కానివ్వండి, లేకపోతే మీట్ కానివ్వండి, అన్ని డ్యూటీ లేకుండా కాబట్టి వాళ్ళ కన్జ్యూమర్స్ చాలా చీప్గా వచ్చేది. దే లివ్డ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ బై కన్జ్యూమింగ్ థింగ్స్ విచ్ ఆర్ మచ్ చీపర్. ఇప్పుడు మన దేశంలో కన్నా కొన్ని వస్తువులు అక్కడ తక్కువగా, ధర తక్కువగా ఉండే పరిస్థితులు ఉండేది. అందువల్ల వాళ్ళు దానివల్ల నష్టం పొందింది ఏమి లేదు. కాకపోతే విచ్చలవిడిగా చేసుకున్నప్పుడు వాళ్ళు దేశంలో బడ్జెట్లు కానీ వాళ్ళు ఖర్చులు ఎక్కువ పెట్టి డిఫెన్స్ పైన పెడతారు విపరీతంగా. దానికన్నీ ఎవరు పూడుస్తారు ఆ లోటు వాళ్ళ బడ్జెట్లో? అది ఆయన ఇక్కడ నుంచి ట్రేడ్లో నుంచి సంపాదించి ఆ డిఫెన్స్ వాళ్ళ దేశం బడ్జెట్లో డెఫిసిట్ని పూడ్చాలని చూస్తూ ఉన్నాడు. అంటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, మనం ఎప్పుడు వినలేదు. ఇప్పుడు వ్యాపారంలో వచ్చే డెఫిసిట్ను దేశంలో ఉండే బడ్జెట్లో డెఫిసిట్ కంపేర్ చేసి, మాది డెఫిసిట్ బడ్జెట్ ఉంది దేశంలో, $3 ట్రిలియన్ వచ్చింది, విపరీతంగా ఎవరో గవర్నమెంట్ చేస్తున్నారు. దాన్ని ఫిల్అప్ చేసేదానికి హీ వాంట్స్ టు ఎర్న్ మనీ హియర్. ఇక్కడ డెఫిసిట్ని కట్ చేసి ఇక్కడ సంపాదించిన డబ్బులు అక్కడ పెడతాను, ఫిల్అప్ చేస్తాను డెఫిసిట్ అంటాడు. అఫ్కోర్స్ దట్స్ ఇప్పుడు కొత్తగా WTO ఆర్డర్ కాదు, దట్ ఈస్ ది గ్లోబల్
హీ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ గ్లోబల్ ఆర్డర్. అంటే దాన్ని రెసిస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం నరసింహారెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ ఎందుకంటే అది అగ్రికల్చరల్‌గా 2% మీరన్నట్టున్నప్పటికీ, ఇండియా మోర్ థాన్ ఆల్‌మోస్ట్ ఆల్ 50% అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి, మన మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? మనకేమైనా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్, మార్కెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు దీన్ని 2 విధాలుగా ఆహ్, చూడొచ్చు. ఇప్పుడు మన ట్రేడ్‌లో మనం మాట్లాడుకునేది మొదటిగా ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఉండేది ఏమంటే ఇప్పుడు ట్రంప్ ఇండియా పైన, ఇండియా ఎక్స్‌పోర్ట్స్ పైన మనం ఇంతవరకు చెప్పుకున్నది ఎక్స్‌పోర్ట్స్, మనం చేసే ఎక్స్‌పోర్ట్స్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేదానికన్నా ఎక్కువ. $90 బిలియన్ ఎక్స్‌పోర్ట్ చేస్తాం. బట్ మనం ఇంపోర్ట్ చేసుకునేది $40 బిలియన్ ఉంటది. ఇప్పుడు అమెరికా 25% కాకుండా దాన్ని 50% చేసిన దానివల్ల మన దేశం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అది మొదటిది. రెండోదేమో ఇప్పుడు మనం నెగోషియేషన్స్ చేస్తాను. మనం కూడా ఎఫ్‌టిఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ యూకేతో చేసుకున్నట్టు, వేరే దేశాలతో చేసుకున్నట్టు అమెరికాతో కూడా చేసుకొని నెగోషియేషన్స్ జరుగుతుంది. దానికి తర్వాత వస్తాం. అక్కడ ఏమి నెగోషియేషన్ జరుగుతుంది అంటే మన ఎక్స్‌పోర్ట్స్‌కు ప్రాబ్లమే వస్తది. ఐ మీన్ ఇంపోర్ట్స్, ఎలాంటి ఇంపోర్ట్స్ చేయాలంటా ఉన్నాడు ట్రంప్. దానికి ముందు ఇప్పుడు ఎలాంటి మన ఎక్స్‌పోర్ట్స్‌కి ఎలాంటి ఇబ్బంది వస్తది? ఇప్పుడు ఆయన 25% బ్లాంకెట్‌గా ముందు అనౌన్స్ చేసినాడు. అంటే అన్నిటికన్నా ముందు 10% టారిఫ్ అన్నాడు. ఏ వస్తువు అయినా అమెరికాకి ఎక్కడి నుంచి వచ్చినా 10% బ్లాంకెట్. దాని తర్వాత 25% అని దేశానికి ఒక లిస్ట్ పెట్టుకొని ఒక్కో దేశానికి ఒక్కో రేట్ ఉన్నది దాంట్లో. సో తర్వాత 25% వేసినాడు. తర్వాత ఇండియా రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది కాబట్టి ట్రేడ్‌కు దానికి సంబంధం లేదు ఆయన ట్రేడ్‌కు. అయినా ఇండియా రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దానివల్ల ఆ డబ్బు రష్యాకెళ్ళి రష్యా ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసి యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఆయన ఇండియా పైన ఇంకొక 25% వేసినాడు. సో మొదటి ప్రశ్న మనది ఏమంటే వాట్ ఈస్ ది ఇంపాక్ట్? ఈ 50% టారిఫ్ వేసిన దానివల్ల మన దేశంలో నుంచి ఎగుమతుల పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే మన దేశంలో నుంచి అమెరికా ఎక్స్‌పోర్ట్స్, మిగతా దేశాల్లో ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు. యూకేతో వేరే రకంగా అగ్రిమెంట్ ఉంది. సో మనం చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేసే టోటల్ దీంట్లో 2024 తీసుకున్నప్పుడు ఈ $90 బిలియన్ $30 బిలియన్ అంటే 30% మనం టోటల్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఉండే వస్తువుల పైన ఎగ్జామ్షన్స్ ఉన్నది. అంటే జీరో, ఆయన ట్యాక్స్ వేయడు దానిపైన. అవి ఫార్మస్యూటికల్స్ ఉన్నది. అలాగే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ రెండు కలుపుకోవచ్చు దాన్ని. ఫార్మస్యూటికల్ అంటే మన దగ్గర మనము ప్రపంచానికే ఈ జెనరిక్స్ అని ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన మన సో కాల్డ్ వాట్ వి రెఫర్ టు, దానిపైన రెస్ట్రిక్షన్స్ పోతుంది. అంటే వాళ్ళకి మొనాపలి లేకుండా పోతుంది. అటువంటి డ్రగ్స్ మనం ఇండియాలో చీప్గా ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం. అది అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం చాలా చాలా వరకు. అటువంటి వాటిపైన అమెరికాలో ఉత్పత్తి చేసే డ్రగ్స్కు ఇంగ్రీడియంట్స్గా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్కు ఎగ్జామ్షన్ ఉంది, జీరో డ్యూటీ. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్షన్ ఉన్నది. ఎలక్ట్రానిక్స్ అంటే ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి, స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవన్నీ కలిపితే ఒక 30% ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 30% ఎక్స్పోర్ట్స్ వరకు డ్యూటీనే లేదు. అది ప్రాబ్లం కాదు. బట్ మిగతా 70% ఐటమ్స్కు హెవీ డ్యూటీ అంటే 50%. 50%తో ఆగదు అది. దానికి ముందున్న 10% దాంతో కూడా కొన్ని స్మాల్ డ్యూటీస్ ఉంటుంది. అందువల్ల
ఇప్పుడు 50% అనే డ్యూటీ 61% కూడా వెళ్తుంది కొన్ని కమాడిటీస్ పైన. దెర్ఫోర్ మేజర్ ప్రశ్న ఏ సెక్టర్లో ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే కమాడిటీస్ కానీ సర్వీసెస్ దెబ్బతింటుంది అన్నప్పుడు ముఖ్యంగా ఇది ఉంటుంది. ముఖ్యంగా దానికి సంబంధించి షింప్, మనం సీ ఫుడ్ కాకపోవచ్చు, ఇది షింప్ అంటే పర్టికులర్లీ రొయ్యలు అంటాం కదా, అది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు దాన్ని కూడా ఈ కమాడిటీస్ 50% డ్యూటీ వేసింది. దాంట్లో అమెరికాకు మనం టోటల్గా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ షింప్ అనుకోండి, షింప్లో ఎంత శాతం మనం రొయ్యల్లో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఎంత అమెరికాకి వెళ్తుంది అన్నప్పుడు 35% ఉంటుంది. అందువల్ల మనం దాన్ని 2 కేటగిరీలుగా చేసినప్పుడు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కమాడిటీస్లో అమెరికా కొనుగోలే 30% కన్నా ఎక్కువ ఉంటే దానికి ఏమవుతుంది, అటువంటి కమాడిటీస్ ఇవి. దానికన్నా 20% దానికన్నా తక్కువ ఉండేది, అంటే కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉంటుందని 2గా క్లాసిఫై చేసుకున్నప్పుడు మొదటిది అంటే 30% కన్నా ఎక్కువ అమెరికాకు ఆ కమాడిటీ. ఇప్పుడు షింప్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో అమెరికాకు ఉదాహరణకు 33% ఉంటుంది. దానిపైన ఏం ఇంపాక్ట్ అనుకున్నప్పుడు షింప్ పైన ఫర్ ఇన్స్టెన్స్ ఈ 50+ ముందున్న 10% తీసుకుంటే 60% ఉంటుంది డ్యూటీ. అంటే మీరు సడన్గా ఒక కమాడిటీ ప్రైస్ 60% ఎక్కువైతే ఇప్పుడు అమెరికన్ కన్స్యూమర్స్ పే చేసేదానికి వీలుండకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో నుంచి షింప్ అనేది లేకుండా ఉన్నప్పుడు, మనదే షింప్ అయినప్పుడు కష్టపడి వాళ్ళు కట్టుకోవాల్సి, ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాదు, దానికి కాంపిటీటర్స్ ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ షింప్ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మనం ఎవరితో కంపీట్ చేస్తామంటే లాటిన్ అమెరికాలో ఈక్వెడార్ అనే కంట్రీ ఉంటుంది. అదేవిధంగా మనకు దర్ ఆర్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ ఉంటుంది, వియత్నాం, ఇండోనేషియా, ఇవన్నీ కూడా షింప్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, 60% అయినప్పుడు డ్యూటీ మన షింప్ పైన, వాళ్ళది ఇంకా 20-25%లోనే ఉన్నది. సో వాళ్లకు డోర్ తెరిచినట్టు అవుతుంది, మనం దెబ్బతింటాం తప్పకుండా. ఇప్పుడు షింప్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతినింది 27 తర్వాత, ఆగస్ట్ 7 తర్వాత ఆల్రెడీ డిఫరెంట్ లెవెల్స్లో. ఇప్పుడు ఫార్మ్ గేట్ దగ్గర, అంటే షింప్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ దగ్గర కొనేవాడు ధర తగ్గించేసినాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి ప్రాసెస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక షిఫ్ట్ మూసేస్తున్నారు. విశాఖపట్నంలో రిటర్న్ చేసినారు ఒక షిఫ్ట్ పనిచేసేవాళ్ళు. దానివల్ల విపరీతమైన, పర్టికులర్లీ ఈ రీజియన్స్ విశాఖపట్నం, కొచ్చిన్, ఈ ఏరియాలో కోస్టల్ ఏరియాలో షింప్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ బాగా దెబ్బతిన్నారు. రెండోది డైమండ్స్ అండ్ జ్యువెలరీ. మనం ప్రపంచంలోనే చాలా పెద్ద ఎత్తున డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకున్నా, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నా, ప్రాసెసింగ్లో మనది నెంబర్ 1 కాబట్టి అవన్నీ జ్యువెలరీగా మార్చి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అటువంటి దాంట్లో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో టోటల్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్లో 40% అమెరికాకు పోతుంది. దానిపైన డ్యూటీ తీసుకున్నప్పుడు అది ముందు దానిపైన డ్యూటీ 2.1% ఉండేది అమెరికా డ్యూటీ. ఇప్పుడు అది 52.1% అయినది. దానిపైన బాగా దెబ్బతింటుంది. సూరత్ కానీ, ఇప్పుడు చాలా ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ అన్ని హెవీగా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, చాలా ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఆ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. బిసైడ్స్ ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ దెబ్బతినేదే కాకుండా మనకి ఇప్పుడు జ్యువెలరీ కాంపిటీషన్ ఎవరు ఉంటారంటే, ఇప్పుడు మనకు సూరత్, ముంబై, జైపూర్లో చేస్తారు మోస్ట్ ఆఫ్ ది డ్యూటీ. అక్కడ వర్కర్స్ దెబ్బతింటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్ చేస్తున్నారు, ప్రొడక్షన్ కట్ చేస్తున్నారు, రిటర్న్ చేస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ కూడా నాట్ ఓన్లీ దిస్ లేబర్ ఇంటెన్సివ్, దే ఆర్ ఆల్ ఇన్ఫార్మల్ వర్కర్స్. తీసేస్తారు, ఏం ప్రొటెక్షన్ ఉండదు. అటువంటిది డైమండ్ అండ్ అదర్ జ్యువెలరీస్, దానికి దెబ్బతింటుంది. దానికి కాంపిటీటర్స్ ఎవరంటే ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్, మెక్సికో, ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ తక్కువ కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మూడోది టెక్స్టైల్స్, అంటే ముఖ్యంగా మనం అపెరల్, టెక్స్టైల్స్,
ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్ ఎక్స్పోర్టర్స్. ఆఫ్ కోర్స్ చైనా తర్వాత ఉండొచ్చు, బట్ మన ఎక్స్పోర్ట్స్లో 35% మన ఎక్స్పోర్ట్స్లో అమెరికాకు పోతుంది. దానిపైన ఇప్పుడు కొత్త డ్యూటీ ఏమి, ముందు ఒక 3.9% ఉండేది, దానిపైన ఒక 10% వేస్తారు ముందు, దానిపైన ఇప్పుడు 50%. అంటే దీనిపైన ట్యాక్స్ ఇప్పుడు టెక్స్టైల్స్ పైన 63.9% ఉంటుంది ట్యాక్స్ టెక్స్టైల్స్ పైన. మనకు అర్థమవుతుంది ఎంత దెబ్బతింటుందని. మనకు బాగా కాంపిటీషన్ ఉంది దాంట్లో. బంగ్లాదేశ్ ఇస్ అ బిగ్ కాంపిటీటర్, వియత్నాం ఇస్ అ బిగ్ కాంపిటీటర్, చైనా ఆఫ్ కోర్స్ ట్రెడిషనలీ ముందు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది, వాళ్ళ కాస్ట్ పెరిగినాయి. బట్ ముఖ్యంగా వియత్నాం నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ టెక్స్టైల్స్, గార్మెంట్స్ మనకి ఎక్కడ దిగుతుంది, ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు మనకు తిరుపూర్ ఆ ఏరియాలో, ఇప్పుడు తమిళనాడులో తిరుపూర్, సిమిలర్లీ బెంగళూరు అండ్ నేషనల్ క్యాపిటల్ గుడ్గాం, ఇది కాన్సన్ట్రేటెడ్గా రెడీమేడ్ గార్మెంట్స్, నీటెడ్ వేర్ ప్రొడ్యూస్ చేసే సెంటర్స్. అక్కడ లక్షల మంది ఉంటారు, పర్టికులర్లీ టెక్స్టైల్స్లో. వాళ్ళ ఆర్డర్స్ పోయిందని అప్పుడే చెప్తా ఉన్నారు, వాళ్ళు బుక్ చేయడం లేదు, చేసుకున్న స్టాక్స్ అన్ని నిలిచిపోయినని డైలీ న్యూస్ పేపర్లో 27th వాళ్ళు దే బీన్ యాంటిసిపేటింగ్ వస్తుంది. ఆ విధంగానే నాలుగోది కార్పెట్స్ కూడా బాగా లేబర్ ఇంటెన్సివ్, అండ్ వాళ్ళు కూడా చీప్ లేబర్, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నది. చైల్డ్ లేబర్ అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోరు కాబట్టి తక్కువైన చైల్డ్ లేబరు. దానిపైన డ్యూటీ కూడా ఇప్పుడు దాన్ని యాక్చువల్గా 60% కార్పెట్స్ మనం ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో అమెరికాకి పోయేది. ఇప్పుడు 60% మన ఎక్స్పోర్ట్స్ అమెరికాకి పోయే దాంట్లో నిలిచిపోతే ఇప్పుడు 52% అవుతుంది దానిపైన డ్యూటీ. అక్కడ ఉండే సెంటర్స్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మోస్ట్ యూపీ, కాశ్మీర్, ఇవన్నీ దే ఆర్ నోన్ ఫర్ కార్పెట్ ప్రొడక్షన్. వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పుడు టర్కీ నుంచి అండ్ అదర్ కంట్రీస్, దే ఆర్ రెడీ టు ఎక్స్పోర్ట్ దెమ్. సో అవి దెబ్బతింటుంది. మళ్ళీ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం, ముఖ్యంగా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మనం ఫర్నిచర్, పర్టికులర్ జోధ్పూర్, జైపూర్, రాజస్థాన్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ royalty and all that, there are large number of very highly skilled, sophisticated furniture makers. అవి దానికి మంచి మార్కెట్ ఉండేది యునైటెడ్ స్టేట్స్లో. 40% వరకు యునైటెడ్ స్టేట్స్కి పోయేది. దానిపైన కూడా ఇప్పుడు 50% డ్యూటీ వేసిన తర్వాత బాగా దెబ్బతింటుంది అది. దానికి కూడా వేరే కంట్రీస్, ఇప్పుడు వియత్నాం ఈజ్ ఆల్సో ఏ కాంపిటీటర్, టర్కీ ఈజ్ ఏ కాంపిటీటర్. అండ్ ఇంకొకటి లెదర్ ఫుట్వేర్, దిస్ కూడా హెవీ లేబర్ ఇంటెన్సివ్. ఇది దీనిపై అట్లీస్ట్ లెదర్ ఇవి ఒక 1/4 టోటల్ ఎక్స్పోర్ట్స్ మంది అమెరికాకి వెళ్ళేది, అది దెబ్బతింటుంది. పర్టికులర్లీ తమిళనాడు, ఆగ్రా, కాన్పూర్, ఈ రెండులో సెంటర్స్ బాగా, తమిళనాడులో ఈ ఆర్ని అది ఉంటుంది, ఆ ఏరియాలో దెబ్బతింటుంది బాగా. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ దట్ ఓకే దిస్ ఇస్ లెదర్ అండ్ లెదర్ గుడ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ నరసింహారెడ్డి గారు, చెప్పండి. ఇన్ని ఫీల్డ్స్ లో ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఇమీడియట్ గా మీరు చాలా ఎకనామికల్ పొజిషన్స్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్ చూసారు కాబట్టి చాలా సార్లు క్రైసిస్ లో ఉన్నప్పుడు, ఇది ఎవరైతే ఇప్పుడు మీరు కార్పెట్స్ అన్నారు, ఇవన్నీ కూడా ఇంటెన్స్ లేబర్, వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వీళ్ళందరూ లైవ్లీహుడ్స్ ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటే, ఫ్యూచర్ లో ట్రంప్ ఏం చేస్తారని పక్కన పెడితే, ఇంత నష్టాలకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవరు కొనుక్కోరు, వీళ్ళు మళ్ళీ ఈ షిఫ్ట్ ఎటుపోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇమీడియట్ ఆపర్చునిటీస్ అండ్ ఇమీడియట్ గా కొత్త మార్కెట్ దొరికే అవకాశాలు ఉన్నాయా, ఇప్పుడున్న పొజిషన్ లో అక్కడ వర్క్ చేసిన వాళ్ళ పొజిషన్ ఏంటి? ఇమీడియట్ గా అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర చూసినప్పుడు షింప్ ఎక్స్పోర్ట్ లో చేసినప్పుడు రొయ్యలు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఉండే ఎంప్లాయీస్ తగ్గిపోవడం, వాళ్ళకి దిక్కు దోచకుండా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోకుండా నిలిపేసినారు ప్రొడక్షన్. సిమిలర్లీ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ కొని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, దాన్ని మామూలుగా డీ స్కిన్నింగ్ ఏదో చేస్తారు దాన్ని తీసేసి. అటువంటిది విశాఖపట్నం ఉండే దాంట్లో చాలా మంది ఆల్రెడీ రిటైర్ చేసినారు. ఈ చాలా ఇన్ఫార్మల్, ఇన్సెక్యూర్ లేబర్కు బాగా దెబ్బతింటుంది.
దెర్ ఇస్ నో క్వశ్చన్ అండ్ ఇమీడియట్గా క్వశ్చన్ లేదు. ఎందుకంటే కాంపిటీటర్స్ ఉండేటప్పుడు ఇప్పుడు అవి ప్రపంచం, దీన్ని మనం ఎకనామిక్స్లో ఏమంటామంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ వస్తువుకు కంప్లీట్గా ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉంటాయి. అంటే నువ్వు ఏ ధర అయినా సరే వాళ్ళు కొనేదానికి సిద్ధంగా ఉన్నారు, వేరే చోట ఎక్కడి నుంచి లేదనేటప్పుడు దానికి ప్రాబ్లం ఉండదు. వీటన్నిటికీ కాంపిటీటర్స్ ఉన్నారు. ప్రతి కమాడిటీ మనం మెన్షన్ చేసుకున్న దానికి కాంపిటీటర్స్ ఉన్నారు. వాళ్ళపైన తక్కువ వేసి ఇంతవరకు డబ్ల్యూటీఓలో ఉండే సిస్టంలో అందరికీ సమానంగా ఉండేది డ్యూటీస్. అటువంటిప్పుడు యూ కెన్ కంపీట్. మనకి ఇప్పుడు 25% వేసి వియత్నాంకి 25% ఇస్తే మనకు ప్రాబ్లం లేదు. మన లేబర్ ఎక్స్‌ప్లాయిట్ చేసిన ఎక్స్‌పోర్ట్స్ అయితే జరుగుతుంది కొంతవరకు, ఉద్యోగాలు అయితే పోవు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా ఇప్పుడు వాడు అమెరికా నుంచి కొనేవాళ్ళు అల్టిమేట్లీ ది ట్రేడర్స్ కదా, కొనేవాడు ఇక్కడ కొనాలి. ఎందుకంటే ఇక్కడ కొనాలంటే ఆప్షన్ చూసుకుంటాడు. యా, డ్యూటీ తక్కువ ఉంది కాబట్టి అక్కడ చీప్గా దొరుకుతుంది, అక్కడ పోయి కొనుక్కుంటాడు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ టెక్స్టైల్స్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఒక మన న్యూస్ పేపర్లో చదివింది, తిరుపూర్కి వచ్చే అమెరికన్ బయర్ ఏం చెప్తా ఉంటే వాళ్ళకు, మీ క్వాలిటీ ఆఫ్ క్లాత్ చాలా బాగున్నది, అయితే మీ పైన వేసిన డ్యూటీతో నేను గార్మెంట్స్ మీ దగ్గర కొలను, మీరు ఆ క్లాత్ను మేము ఇంకా మాకు కొనే ప్లేస్ వేరే ఉంది, మీరు బంగ్లాదేశ్ పంపించండి, అక్కడ కొనుక్కుంటామని. అంటే ఇప్పుడు సగం వ్యాపారం పోతుంది దానికి. క్లాత్ పైన వస్తుంది కానీ క్లాత్ కూడా బంగ్లాదేశ్ పంపిస్తాడు, నాట్ అమెరికాకు. అతను ఏదో క్వాలిటీ కావాలన్నట్టు పెట్టుకుంటాడు. ఇలా జరుగుతుంది. అంటే డెఫినెట్లీ ఇక్కడ సగం ఉద్యోగాలు ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. 27 తర్వాత ముందు నుంచే చూస్తా ఉన్నారు వాళ్ళు, అదేం తగ్గట్లేదు కాబట్టి రిటర్న్ చేయండి. అంటే ఇమ్మీడియట్గా దెబ్బతినేది ఎవరు? వీళ్ళందరూ చాలా సమ్ ఆఫ్ దీస్ పీపుల్, సమ్ ఆఫ్ దీస్ వాళ్ళందరూ ఒకటే చోట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ గార్మెంట్స్ అనుకోండి, అది గార్మెంట్స్ వాడు పూల్ చేస్తాడు, ఒకటే చోట ప్రొడ్యూస్ కాదు అది. దర్ ఆర్ సెవరల్ ఎంఎస్ఎంఈస్, స్మాల్ మైక్రో యూనిట్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆర్డర్ రాదు, ఈయనకు ఆర్డర్ రాకపోతే వాళ్ళ ఆర్డర్ రాదు. సో వల్నరబిలిటీ అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్సెక్యూర్ లేబర్, వాడికి ఏ కాంట్రాక్ట్ లేదు, నిలిచిపోతే పోతాడు అంతే. సేమ్ థింగ్ విత్ దట్ ప్రొడ్యూసర్ ఆల్సో. వర్స్ట్ అఫెక్టెడ్ వుడ్ బి ది సప్లయర్. వాడు చిన్న చిన్న యూనిట్స్ ఉంటుంది, వాడికి ఆర్డర్ రాదు, వాళ్ళు కొంత ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు. అదేదో నీటింగ్ మెషిన్ పైన ఒక కోటి పెట్టుంటాడు అనుకోండి, వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది. లేబర్కు ఇచ్చేదానికి ఉండదు, ఆర్డర్ రాకపోతే వడ్డీ కట్టుకోవాలి, లాస్ వచ్చేస్తుంది. ఇటువంటివన్నీ జరుగుతుంది, క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ యాజ్ ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్ జిఎస్టీ వచ్చినప్పుడు రూపాయి విలువ తగ్గించి డిమానిటైజ్ ఈ పరిస్థితులు జరిగినాయి. అటువంటి పరిస్థితులు ఈ సెలెక్ట్ ఏరియాస్లో జరిగే అవకాశం ఉన్నది, జరుగుతూ ఉన్నది మనకు. దట్ ఈస్ ది మేజర్. ఎక్కడో అమెరికాలో ఆయన ఏదో పట్టుబట్టి ఇండియా ఆయిల్ ఎక్కడో కొంటామని దానిపైన వేసినప్పుడు దెబ్బతినే వాళ్ళు అగైన్ వీకర్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ వీక్ లెట్స్ సే సెక్యూరిటీ లేని వర్కర్స్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు ప్రశ్న ఏమంటే, ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా, ఎంతవరకు సహాయం చేస్తుంది? రెండు, ఈ వస్తువులను అమెరికాకు ఇప్పుడు 40% పోయేదాన్ని వేరే చోట అమ్ముకునేదానికి ఇట్ టేక్స్ టైం. అతను గవర్నమెంట్స్ అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇట్స్ నాట్ జస్ట్ లెట్స్ వేరే వాడుకుంటా ఉన్నట్టు ఇచ్చేదానికి కాదు. ఇప్పుడు మెజర్మెంట్స్, క్వాలిటీ, కలర్, ఇవన్నీ వాడు స్పెసిఫై చేసింది చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మీరు సేమ్ పర్సన్ అక్కడ ఆఫ్రికాలో మార్కెట్ లేదా కొనమంటే వాళ్ళ స్పెసిఫికేషన్ వేరే ఉంటుంది, మళ్ళీ మారడానికి టైం పడుతుంది. టేక్స్ టైం టు రీఅడ్జస్ట్. మన లోకల్గా ఇప్పుడు జిఎస్టీలో కొంత తగ్గించేసినాము, ధర తగ్గింది కాబట్టి ఇమీడియట్గా వీళ్ళకంతా మార్కెట్. ధర తగ్గింది కాబట్టి రొయ్యలు 700కి 800కి కొంటారా? మీరు వాడికి 900, 1000 రూపాయలకు అమ్మే రొయ్యలను తీసుకొచ్చి మీరు 10 రూపాయలు ధర తగ్గించింది జిఎస్టీ లేకుండా, అందువల్ల వాళ్ళు ఇమీడియట్ గా ఆల్రెడీ ఇన్కమ్ సార్ లో దట్ కైండ్ ఆఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేము ఇంటర్వ్యూన్ అయినాము, జిఎస్టీ తగ్గించినాము, లోకల్ డిమాండ్ పెరుగుతుంది
అది ఉమ్, చూడాల్సి వస్తుంది. వీటికి పెరుగుతుందా? కొంత పెరగచ్చు. ఒక 10 రూపాయలు సౌలభ్యం. ఇప్పుడు బ్రెడ్ పైన, చపాతీ పైన వేసిన ట్యాక్స్ తగ్గితే 2 చపాతీలు ఎక్కువ తింటారో తెలీదు నాకు. అది ఓకే. ప్రాపగండా జరుగుతా ఉన్నది. బట్ ఇట్స్ ఓకే. నరసింహారెడ్డి గారు ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి కొంత సఫరింగ్ అనేది అయితే తప్పదు కొంతకాలమైనా సరే. సో యాహ్! ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి కొంచెం లాంగ్ టర్మ్ లో అయినా ఇండియా వర్కౌట్ చేసే సొల్యూషన్స్ ఎలా ఉండొచ్చు? యాక్చువల్లీ మీకు అదర్ సైడ్ చెప్పలేదు నేను. ది అదర్ సైడ్ ఇస్ వీ హావ్ టాక్డ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇమ్మీడియట్ గా ఈ 50% డ్యూటీ ఎక్స్‌పోర్ట్స్ ఏమవుతదని. బట్ దేర్ ఇస్ అదర్ సైడ్. ఇంపోర్ట్స్ పైన కూడా ప్రెషర్ ఉన్నది. ఇప్పుడు ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఆయన ఎక్స్‌పోర్ట్స్ పైన డ్యూటీ ఏసినాడు. ఎక్స్‌పోర్ట్స్ పైన డ్యూటీ ఏసినాడు. ఆయన ఇంపోర్ట్స్ ఏం కావాలంటా ఉన్నాడు. ఆయన నాట్ ఓన్లీ హి ఈస్ రెస్ట్రిక్టెడ్ అవర్ ఎక్స్‌పోర్ట్స్. రెండోది చెప్పినాం కదా! ఆయన రెసిప్రోకల్ అంటే ఆయన కొనేది తగ్గిస్తాడు ఇప్పుడు. బికాస్ మీరు లైన్ లేకి రాలేదు కాబట్టి ఆయన మన దగ్గర కొనేది. అంటే మీరు ముందు 90 బిలియన్స్ చేస్తాను దాన్ని తగ్గిస్తాడు. బట్ ఆయనది తెచ్చుకోవాలి కదా! 90 బిలియన్స్ దాన్ని చేసిన తర్వాత లెట్స్ సే ఇట్ కమ్స్ టు 60 బిలియన్. మనది 40 కదా మనం కొనేది. దాన్ని ఎక్కువ చేసుకోవాలి. 60కి తీసుకురావాలి కదా! అది రెసిప్రోకల్ ఈక్వల్ చేయాలంటే. దానికి ట్రేడ్ సర్ప్లస్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాడు అంతేనా? ట్రేడ్ సర్ప్లస్ కాదు. అట్లీస్ట్ వెళ్ళడానికి అమెరికా ట్రై చేస్తుంది. ఉండాలని. బట్ మీరు అదర్ సైడ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అదర్ సైడ్ ఈస్ ఇప్పుడు నెగోసియేషన్ లో ఆయన మనకి ఏం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఉన్నాడని మన మార్కెట్ ను ఓపెన్ చేయమంటాడు. ఆయన మార్కెట్ పైన రెస్ట్రిక్షన్ పెట్టినాడు డ్యూటీ వేసి. మన మార్కెట్ మైన్ ను ఓపెన్ చేయమంటా అన్నాడు. ముఖ్యంగా మన మార్కెట్ పైన అటాక్ ఏమంటే అగ్రికల్చర్ పైన చేయమంటాడు. అంటే వాళ్లకు ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ బ్యాలెన్స్ చేసేటప్పుడు వాళ్ళ అమెరికా దృష్టిలో భారతదేశం చాలా సంవత్సరాలుగా అగ్రికల్చర్ సెక్టర్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. వేరే అమెరికా 2% పాపులేషన్ దాంట్లో ఉన్న వర్కర్స్ దాంట్లో ఉన్న వాళ్ళ సర్ప్లస్ చాలా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సర్ప్లస్ సోయాబీన్ ఉంటుంది, మేజ్ ఉంటుంది, డైరీ ప్రొడక్ట్స్ ఉంటుంది. ఇవన్నిటికీ మార్కెట్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు సోయాబీన్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు, సోయాబీన్ అది జిఎం సోయాబీన్ అమెరికన్స్ తినరు, జెనెటికల్లీ మోడిఫైడ్. దాన్ని వేరే ఎక్స్పోర్ట్ చేయాలి. మొన్న వరకు ఆల్మోస్ట్ 60% of the total American soybean was imported by China. వాళ్ళు ఏం చేస్తారు, చైనా కూడా తినరు, అంటే మనుషులు తినరు. వాళ్ళు వాళ్ళ పిగ్స్కు వాళ్ళ చికెన్కు ఫీడ్ చేస్తారు. వాళ్ళకు కావాల్సింది బికాస్ చైనా ఆల్సో యూజెస్ ఎక్స్టెన్సివ్లీ వాళ్ళ వంటలో సోయా సాస్, సోయా ఆయిల్. వాళ్ళకు సోయా ఆయిల్, సోయా సాస్ చాలా ముఖ్యం. దానికి వాళ్ళు జిఎం ఫ్రీ పంట చేసుకుంటారు సోయా. ఇప్పుడు అమెరికన్స్ జిఎం ఫ్రీ తింటారు సోయా అంటే ఆయిల్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మధ్యప్రదేశ్లో పండించే సోయా జిఎం ఫ్రీ, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదాన్ని పెట్టుకునేది ఏమంటే జిఎం సోయా, దాన్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయమంటారు. ఇప్పుడు చైనా తిన్నగా అటుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు మీరు డ్యూటీ గీటీ అంటే ఓకే మీ డ్యూటీ మీరు వేసుకోండి, మా చోట మాది ఉందని బ్రెజిల్ నుంచి కొంటా ఉన్నారు వాళ్ళు. అంటే ఇమాజిన్ వాట్ హ్యాపన్స్ టు యూఎస్. అది ఫార్మర్స్ అక్కడ కూడా గోలు పెడతారు. 2% అయినా వాళ్ళకంతా హెవీ డ్యూటీ, హెవీ సబ్సిడీస్ అది ఇచ్చి పండించిన అమ్ముకునేదానికి లేకపోతే దెబ్బతింటారు. కాబట్టి ఆ ఫార్మర్స్ దెబ్బతింటారు. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్లో కూడా దెబ్బతింటాడు. కాబట్టి ఆయన ఇండియాను ఓపెన్ చేయమని ప్రెస్ చేస్తాడు. మన ట్రేడ్ నెగోసియేషన్స్ అమెరికాతో నిలిచిపోవడానికి మేజర్ కారణం మనం అగ్రికల్చర్ను ఓపెన్ చేయమంటాడు ఆయన. మనం అగ్రికల్చర్ పైన ముందు నుంచి హెవీ డ్యూటీస్ ఇస్తాం. 30 నుంచి 40% యావరేజ్ ఉంటుంది. కొన్ని కమాడిటీస్కు 150% కూడా ఇస్తాం డ్యూటీ. ఎందుకంటే మనకు WTOలో కన్సెషన్ ఉన్నది. బికాస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్
ఫుడ్ సెక్యూరిటీ, మన ఫుడ్ సర్ప్లస్ ఉన్నది కొంత. ఇప్పుడు ఆ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గోధుమలు అక్కర్లేదు, ఆయన గోధుమలు కూడా ఇంపోర్ట్ చేస్తానంటాడు. రైస్ ఎనివే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో లిస్ట్లో చెప్పినప్పుడు బాస్మతి రైస్ ఉంది దాంట్లో. మేము లాస్ట్ మీరు ఇంటర్వ్యూ అయినప్పుడు చెప్పలేదు, బాస్మతి రైస్ కూడా మనం ఇది పడిపోతుంది, పాకిస్తాన్ బాస్మతి రైస్ మనకి వాళ్ళు ఫిల్ చేస్తారు. మనం ఇప్పుడు ఆయన అడిగే ఇంపోర్ట్స్ ఏమంటే ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఓపెన్ అగ్రికల్చర్ సెక్టర్ ఫర్ సోయా, అండ్ ఆయన చేసే సోయాకు మనమే దగ్గర మనది వెజిటేరియన్ కంట్రీ లార్జ్లీ, అండ్ పర్టికులర్లీ కన్సంప్షన్ ఆఫ్ ఇది పోర్క్ ఇది చాలా తక్కువ. చికెన్ ఉండొచ్చు, ఇప్పుడు మనకే సర్ప్లస్ ఉంది, మనం ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉన్నాం. ఆయనకు వదిలేస్తే చికెన్ ఇక్కడ కొలాప్స్ అయిపోతుంది. సిమిలర్లీ హీ వాంట్స్ టు ఫార్మ్ ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనకు చాలా డైరీ అంటే ఇండియన్ డైరీ ఇస్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఒక ఆవు 2 ఆవులు పెట్టుకుని కలెక్ట్ చేసిన పాలే మేజర్. ఇది పెద్ద ఫార్మ్స్ ఉండేదంటే ఏదో 10 ఆవులు 20 ఆవులు పెట్టుకుని వాళ్ళు అట్ట కాదు, వేల సంఖ్యలో ప్రొడ్యూస్ చేసి ఉంటారు, దానికి హెవీ సబ్సిడీస్ ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ అలౌ చేస్తే మన కంప్లీట్గా మన స్మాల్ ఫార్మర్స్ దెబ్బతింటారు. సేమ్ థింగ్ హ్యాపన్స్ టు అగ్రికల్చర్, ఎనీ కమాడిటీ. మనకు ఫుడ్ సెక్యూరిటీ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ ప్రొటెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు సబ్సిడీస్ చూస్తే అగ్రికల్చర్కు విపరీతంగా ఉంటాయి. అది ఐ థింక్ ది కైండ్ ఆఫ్ సబ్సిడీస్ ఇక్కడ ఎక్కడ ఒక లిస్ట్ ఉన్నది, 60%, 50% వరకు ఉంటుంది వాళ్ళ అగ్రికల్చర్ పైన సబ్సిడీస్ కమాడిటీ వైజ్. సో అగ్రికల్చర్ మనం ఓపెన్ చేసేదానికి లేదు. అందుకే మన ప్రధానమంత్రి గారు కూడా ఐ విల్ నాట్ లెట్ డౌన్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఫార్మింగ్ అంటే మనం అన్ని కలుపుతాం, పంటలు, పాడి, మీట్ అండ్ అదర్. ఫైనల్ గా నరసింహారెడ్డి గారు దీని గురించి కన్క్లూజన్ చెప్పండి. కన్క్లూజన్ ఏం లేదండి, సెన్స్ కన్క్లూజన్ అంటే దిట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టైమ్స్. ఇట్స్ కంప్లీట్ గా ఇంటర్నేషనల్ డిప్లొమసీ కానీ ఆర్ లేసే ట్రేడ్ కానీ ఒక రూల్ బేస్డ్ గా ఉంటుంది పద్ధతి ప్రకారం. యునైటెడ్ స్టేట్స్ తో కూడా మనకు బోత్ పొలిటికల్ గా డిప్లొమాటిక్ గా అంత సాఫీగా ముందు నుంచి లేదు. దర్ అప్స్ అండ్ డౌన్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైం, ఎందుకంటే వాళ్ళు షీ వాజ్ ట్రయింగ్ టు, మనం ఇప్పుడు ఏం చెప్తాను, మాది స్ట్రాటజిక్ ఆటానమీ అని. ముందు నుంచి నెహ్రూ టైంలో నుంచి మనది నాన్ అలైన్డ్ అని, మేము ఏ దేశంతో కూడా కూటమిలో ఉండము, ఇండిపెండెంట్ గా ఉంటాం. ఆమె ఇందిరాగాంధీ అసెప్ట్ చేసుకున్నది. అప్పుడు మీరు ఆమెను దే ఆర్ నాట్ ఏబుల్ టు రెగ్యులేట్. ఇప్పుడు ఒక బంగ్లాదేశ్ అది వార్ ఉందండి, లేకపోతే బ్యాంక్ నేషనలైజేషన్, వాళ్ళు ప్రతి చోట ఇంటర్వ్యూన్ అయ్యేవాళ్ళు. అదే వాళ్ళకి ఇప్పుడు బ్యాంక్ నేషనలైజేషన్ చాలా ప్రాబ్లం వస్తుంది. ఆమె పబ్లిక్ సెక్టర్ విపరీతంగా ప్రమోట్ చేస్తా ఉందని వాళ్ళ అబ్జెక్షన్స్ షీ డిడ్ంట్ కేర్. అటువంటి రప్చర్స్ ఉండేది. బట్ దాంట్లో నుంచి ఇప్పుడు మన్మోహన్ సింగ్ నుంచి న్యూక్లియర్ డీల్ ఒప్పుకున్న తర్వాత కొంత సాఫన్ అయినది, 2 దేశాలు ఒకటిగా వచ్చినది. బట్ ఇప్పుడు ఉండే ప్రధానమంత్రి కొంత ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళిపోయి పర్సనలైజ్ చేసి రకరకాలుగా ఆయన ఫ్రెండ్ అని ఉండాల్సిన తరహా డిప్లొమసీ కాకుండా, కంట్రీ టు కంట్రీ రూల్ బేస్డ్ డిప్లొమసీ కాకుండా పర్సనల్ బేస్డ్ చేసేదానికి ప్రయత్నించినాడు ఆయన. ఇప్పుడు బాగా దెబ్బతిన్నాడు, దర్ ఇస్ నో క్వశ్చన్. ఆ మాదిరి ఉండదు. వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి ఇప్పుడు వాట్ డస్ ఇండియా డూ అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. యూ కాంట్ స్టాప్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ యూ కాంట్ లెట్స్ సే, మనం ముందు నుంచి ప్రతి యుద్ధంలో చైనా నుంచి ఆర్ బంగ్లాదేశ్ నుంచి తర్వాత సాలిడ్ సపోర్ట్ ఇండియాకు, బోత్ ఇన్ మారల్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్స్. వాళ్ళు రూపాయి ధోరణి అంటే ట్రేడ్ కూడా వాళ్ళు మన రూపీ పేమెంట్ ఒప్పుకున్న చేపించినారు. అంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే దానికి మనం ఏదో ఎక్స్పోర్ట్ చేసాం, లెదరు, టీ, సమ్ కైండ్ ఆఫ్ అదర్ కైండ్స్ ఆఫ్ కమాడిటీస్. వాళ్ళు దానికి అగ్రి అయ్యి బార్టర్ లాగా చేసుకున్నాం. అటువంటి సపోర్ట్ ఉంది మనకు ముందు నుంచి హిస్టారికల్గా.
సోవియట్ యూనియన్ యూ కాంట్ కట్ ఇట్. మీరు ఏదో పెట్రోల్ తీసుకోవాలని వీఆర్ నాట్ ఎయిడింగ్. అండ్ ఇప్పుడు మీకు అందరూ న్యూస్ పేపర్లో రోజు రాసుకున్నట్టే యూరప్ మన విపరీతంగా రష్యా నుంచి గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా మనకన్నా 1.5 రెట్లు క్రూడ్ అక్కడ కొనుక్కుంటుంది రష్యా దగ్గర. వాళ్ళ పైన ఎవరి పైన లేకుండా ఇండియా పైన అంటే ఇట్ అపియర్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాంట్స్ టు మెండ్ ఇండియా, వాళ్ళ దారికి తీసుకురావాలని. ఇటువంటి దాంట్లో మనం ఇండిపెండెంట్గా నిలబడాల్సిన అవసరం వస్తుంది. వీ హ్యావ్ టు పే సమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఫర్ దట్. వీ కాంట్ అబాండన్ అవర్ ఫార్మర్స్. క్వశ్చన్ లేదు అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ చేసుకునేది. ఎందుకంటే మనది నాట్ ఓన్లీ హెవీ డిపెండెన్స్ ఆన్ ఫార్మర్స్ నంబరే కాకుండా 50%. మనకు కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ క్వైట్ డిఫరెంట్. సెమీ ట్రాపికల్ ఉంటుంది, ప్రొడక్టివిటీస్ అంత పెరగదు విపరీతంగా. రెండోది వాళ్ళు ఇచ్చినంత సబ్సిడీస్ మనం ఇవ్వలేము. వాళ్ళు 50% సబ్సిడీ ఇస్తే మనది ఏదో ఫెర్టిలైజర్ సబ్సిడీ అది కొద్దిగా ఇస్తాం. ఇటువంటిదండి. అండ్ దెన్ మనకు కష్టపడి సంపాదించుకున్న మన స్తోమత ఇప్పుడు ఏమంటే అట్లీస్ట్ 1 ఫుడ్ గ్రెయిన్స్ మనం కావాల్సింది ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అట్లీస్ట్ కొంత ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో కూడా ఉన్నాం. రైస్ అటువంటిది 15 మిలియన్ టన్నులు లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేసినాం. అది స్టేబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి బయట నుంచి అగ్రికల్చర్ ఇంపోర్ట్ చేసుకుంటే ఫార్మర్స్ కొలాప్స్ అవుతుంది. వాళ్ళు ఏం లేదు, ఒకసారి ట్రేడ్ అనేది వాళ్ళు ట్రేడర్స్కి ఇచ్చి ఓపెన్ చేసినామంటే ప్రపంచంలో 90% ఆఫ్ అగ్రికల్చర్ ట్రేడ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ 5 హ్యూజ్ కార్పొరేషన్. షార్ట్ గా కంక్లూడ్ చేయాలి నరసింహారెడ్డి గారు. చివరిగా కన్క్లూజన్ ఏమంటే బట్ దెర్ ఈస్ a challenge because of the stand taken by the Trump. I think it cannot last long. If it lasts long, India must try to, let's say, struggle out of it by supporting small industries which are affected, but also the labor and particularly workers. Try to, let's say, find alternative employment sources as well as until then protect them. Some kind of a payments code just subsidized chesi. And in the transition period, it is very important. And then, of course, you can explore alternative markets for whatever we are producing, or internal market kuda penchukunedaనికి ప్రయత్నించాలి. But it takes time. But hopefully, ఆ టైంలో నుంచి వేరే మార్పులు కూడా రావచ్చు. We don't know that. America as a nation, America as a democracy, America in terms of Congress and Senate is not involved in this kind of policy. It's all done individually, recklessly. And therefore, we hope there will be change on that side. And it's that we learn a lesson and will not depend upon any one country so heavily, particularly in terms of our sensitive exports. So hopefully we'll adjust and find different markets, produce things for our own consumption better. It's a temporary ride over. Thank you. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఇంత ఎడ్యుకేటివ్ గా చాలా డీటెయిల్డ్ గా ఈ విషయాల గురించి చెప్పినందుకు. హోప్ఫుల్లీ ఇండియా త్వరగా స్ట్రాటజికల్ గా దీని నుంచి బయటపడుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈ చర్చను. నమస్కారం.